మా వెస్ట్ బెంగాల్ ఫేమస్ అండ్ స్పెషల్ అండి ఈ రెసిపీ అయితే. ఇదైతే కిచిడి అండి. నిన్నైతే అమ్మాయి నేను ఫాస్టింగ్ ఉన్నాము, మండే కదా, అలా అనేసి ఈవినింగ్ అయితే చేశానండి. ఇంకా మా ఇద్దరి కోసమే కదా, వాళ్ళకైతే టిఫిన్ ఉంది, అందరికీ దోశల పిండి ఉంది అనేసి ఇక మా ఇద్దరి కోసం అయితే స్పెషల్ అంటే స్పెషల్ కిచిడి అండి ఇది. నార్మల్ టైంలో అయితే ఉల్లిగడ్డ అది వేస్తాము. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అల్లము అయితే ఉల్లిపాయ ఏం వాడం కాబట్టి ఏం వేయట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవేనండి పోపు దినుసులు వేసి. దీంట్లోకి మనము ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్నీ వేసుకోవచ్చండి. కాకపోతే నా దగ్గర ఇప్పుడైతే వంకాయ, ఆలుగడ్డ అవే అవైలబుల్ ఉన్నాయి, అవే వేసాను. ఏంటంటే కాస్త పోపు వేగిన తర్వాత మనం ఈ కూరగాయలు వేసి కాస్త మగ్గించేసి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని కాస్త బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఒక 1-2 అవర్స్ ముందే రైసు అవన్నీ నానబెట్టుకోవాలండి. ఇది ఎట్లా అంటే మీకు క్వాంటిటీతో కావాలి అంటే నేను ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇది ర్యాండమ్గా అలా మీకు అయితే చూపిస్తున్నాను. ఇదండి అమ్మాయి అయితే ఒక 1-2 అవర్స్ ముందే నానబెట్టింది. దీంట్లో ఎట్లా అంటే కొలతలతో మీకు తర్వాత చూపిస్తాను. దీంట్లో అన్ని పప్పులు వేసుకోవచ్చండి. దీంట్లో నేనైతే శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, అలానే రైసు ఇవి నానబెట్టేసింది. ఈ కూరగాయలు అన్నీ మగ్గిన తర్వాత అట్లా వాటర్తో సహా వేసేయాలండి. కిచిడి ఏంటంటే కాస్త వాటర్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి 4-5 విజిల్స్ రావాలండి, మెత్తగా అయిపోవాలి. చాలా బాగుంటుందండి. మా బెంగాల్లో ఫేమస్, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రసాదం అండి. చూడండి, కాకపోతే ఇది కాస్త చిక్కబడింది, ఇంకా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇలా ఉందండి కిచిడి. దీని కాంబినేషన్ నేనైతే దోసకాయ పచ్చడి అయితే